వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి సిగ్నల్ మీదుగా దూసుకొస్తున్న సర్పంచులను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్తో సహా పలువురు సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచుల బిల్లులు వెంటనే డిస్టర్బ్ చేయొద్దన్నారు. మీరు కూడా ఎందుకు తీసుకురావద్దు. మేము ఎంత దూరం ఇప్పుడు ఉరి పెట్టుకొని రాసిపోతాం. సర్పంచుల పెండింగ్ లేబో చెప్పాలి. ఒక మాట చెప్పండి.
చెలో అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరు రావడం జరుగుతుంది. కావున మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము సంవత్సరం నుంచి ఏడుస్తున్నాం. మా తాళ్లు పోయినాయి, మా పుస్తేలు పోయినాయి, మా సొమ్ములన్నీ పోయినాయి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్పందిస్తలేరు. అయినా మేము గుడికి పోయి మొక్కినా కానీ గుళ్ళకు కూడా అసలు పోలీసులకు మాకు సంబంధమే లేదు సార్. పోలీసులు మా ఎంబడి ఎందుకు ఉంటారు? మేము ఎక్కడ పోయినా మా ఎంబడి ఎందుకు పడుతున్నారు? మేము ఇప్పటి వరకు కూడా సంవత్సరం నుండి మేము ఏం తినాలి? వాళ్ళ భార్య పిల్లలు లేరా? వాళ్ళ ఆడోళ్ళు కాదా? వాళ్ళ కుటుంబం లేదా? వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పుట్టలేదా? ఇవాళ ఊర్లలో పోయి చూస్తే ప్రతి ఒక్క అభివృద్ధి కనబడుతున్నది. ఇవాళ ఊర్లలోకి వెళ్ళి వస్తే ప్రతి ఒక్కరు కనబడుతుంది. మీరు ఏ రూట్స్ రేపు ఎలక్షన్లోకి వస్తారు? నా బిల్లులు చెల్లించేదాకా మేము సర్పంచ్ ఎలక్షన్ పెట్టనీయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్లుల సంగతి ఏంది సార్? మేమేం చేసుకొని బతకాలి? మా పైసల సంగతి ఏంది? ఎమ్మెల్యే దుమ్మ పట్టిపోతున్నాయి సార్. మా ఎమ్మెల్యే ప్రకారం చేయండి సార్. మా చేసిన పనికి ఇవ్వండి సార్. మీరు అక్రమంగా అడుగుతలేదు కదా సార్. మీ సంవత్సరం గెలిచిండ్రు, ఏ పథకం కూడా లేదు. కనీసం సర్పంచులు గుర్తుకొస్తలేరా? మహిళా సర్పంచ్ సార్, ఎస్సీ ఉన్నాము, ఎస్టీ ఉన్నాము, కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాం, బిల్డింగ్లు కట్టినాము, పల్లె దవాఖాన్లు కట్టినాము. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సార్? అసలు పోలీసులతో నాకు చాలా ప్రాబ్లం సార్. పక్కలకి వెళ్ళి సార్ పాలిచ్చే తల్లులను గుంజుకుపోతున్నారు. ఇవాళ పాలిచ్చే తల్లు పక్కలకి వెళ్ళి నైటీలు, డ్రెస్సులు, భార్య భర్తలు అసలు డోర్లు వాళ్ళ కూడా తీసుకుపోతున్నారు. ఎక్కడ సర్పంచులు అక్కడ. మేము దొంగసాటంగా దెబ్బలు పడి తన్నుల వాడుకుంటే బయటకు ఇవ్వాలి, ఇక్కుంటే ఇవ్వాలి, ఇక్కడికి చేరుకున్నాం. అసలు మా మీద ఏ సెక్షన్ ఉంది సార్? సర్పంచుల మీద ఏ చట్టం ఉంది మమ్మల్ని అరెస్ట్ చేయమని? చూపించమని. ఒక సర్పంచ్ గెలవడానికి ఇన్ని లక్షలా, ఇన్ని పనిచేస్తే ఇంత అవస్థ పడాలా? మేము చెప్పండి, మాకు ఏ సెక్షన్ ఉందో. ఇవాళ సెంట్రల్ జైలు పోతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పురుగుల మంది రాయి చచ్చిపోతాను కూడా సిద్ధంగా ఉన్నాం. ధైర్యం చేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీలతో మేము కొట్లాడతలేం. అన్ని ప్రజలే గమనిస్తున్నారు. మాకు 20 సంవత్సరాల పరిపాలన కోసం నువ్వు అన్ని చేసినావు. గతంలో ఇప్పుడు ఏ సర్పంచ్ వచ్చినా మేము గెలవనీయం, ఊర్లకు అడుగు పెట్టనీయం. మా బిల్లులు ఎలక్షన్లో వద్దు, ఎలక్షన్ కోడ్ అనేది జరగొద్దు. ఇంకా సంవత్సరం చేసుకో. మా బిల్లులు చెల్లించినాకనే నువ్వు ఎలక్షన్లో కోడ్ వేస్తానికి మేము సిద్ధంగా ఉంటాము. ఎంత దూరమైనా ఏడికైనా. ఇన్ని రోజులు మేము మహిళా సర్పంచ్ కదలలే. మమ్మల్ని గొంతు పట్టేసిరు, మమ్మల్ని తొక్కేసిరు, మమ్మల్ని రాత్రి తాళాలు వేసుకొని పోతున్నారు ఎక్కడికక్కడ. ఏంది సార్ మేము ఇప్పుడు జీప్ ఎందుకు ఎక్కలే సార్? మమ్మల్ని పోలీసులు ఒక్క మా మీద చేస్తే ఇప్పుడే తక్షణం ఏం చేసుకుంటాం. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు మాకేం పని సార్? మాకేం మా ఎంబడి ఎందుకు పడుతున్నారు? దమ్ముంటే నువ్వురా మా సర్పంచ్, మా మీట్ పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, మమ్మల్ని పిలిపి మేము ముఖాముఖి కొట్లాడదాం. కానీ ఈ మధ్య వీళ్ళేవాళ్ళు సార్, నువ్వు పని చేయించుకో, కానీ మా దగ్గరికి తోలకు. మేము వాళ్ళని కూడా పట్టుకుని కళ్ళ ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పనులు అవుతున్నాయి అనే దానికి డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణములు, ఏ ఊళ్ళో చూసినా ట్రాక్టర్లు, అదే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులే అనే దానికి నిదర్శనం ఏ పల్లెకు పోయినా కనపడతాయి. కాబట్టి అనేకమైన ఇబ్బందులతో సర్పంచులు అనేక మంది అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇవాళ మేము సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం చుట్టూ మా బిల్లులు అని అడుక్కునే విధంగా మేము తిరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అనేక సార్లు అనేక ఎమ్మెల్యేల నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. అధికారులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి 2 సార్లు ఇచ్చినాం, పట్టి విక్రమార్కుల సార్కి 2 సార్లు ఇచ్చినాం, సీతక్కకు 5 సార్లు ఇచ్చినాం. అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదు అనేది మేము అమరవీరుల స్తూపంగా నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని మాట్లాడొద్దని మా గొంతు నొక్కేసేటట్టు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము సర్పంచులం ఈ గాంధీ మార్గంలో శాంతియుత కార్యక్రమాలు నిర్వహించినాం. మా పెండింగ్ బిల్లు పట్టించుకోరని ముఖ్యమంత్రి ఉన్న సచివాలయంకు పోయి వేడుకుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. ఆయన నెల రోజులలో వస్తుందన్న పట్టించుకోలేదు. అదేవిధంగా అనేక సార్లు వినతి పత్రాలతో మేము అనేక సార్లు గాంధీ మార్గంలో మేము వినతి పత్రాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే హైదరాబాద్ నగరంలో బంజారాయిస్ లో ఒక మైమగల్ల తల్లి, పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. ఆ దేవాలయం కన్నా ఈ మనసు గరగాలి. మా పెండింగ్ బిల్లుల మీద ఈ ముఖ్యమంత్రి మనసు గరిగి మా బిల్లులు ఇవ్వాలని వేడుకుంటా పోతే కూడా అక్కడ కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే దేవుణ్ణి ముక్కడం కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అనేక సార్లు మొరపెట్టుకున్నా మా బాధలు వింటలేరు. ఇవాళ చెలో మాకు అసెంబ్లీ నడుస్తుంది. ఈ అసెంబ్లీకి వెళ్లే మా ఎమ్మెల్యేలు, మంత్రులు మా గోడు వినాలని ఒక వినతి పత్రాలు అందజేద్దామని ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వస్తే అసెంబ్లీకి మేము ఏదో బయట దేశం నుంచి వచ్చే టెర్రరిస్ట్ లాగా, దొంగల్లాగా మమ్మల్ని పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులతో, నిర్బంధాలతో ఈ మమ్మల్ని మా బిల్లులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు ఈ ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలనలో
కాబట్టి ఇవాళ మా పరిస్థితి, మా సమస్య ఇవాళ అసెంబ్లీలో తాడో పేడో ఈ ప్రజాప్రతినిధులు పరిష్కరించాలి. లేని ఎడల మేము గ్రామాలలో ఈ ప్రజాప్రతినిధులను తిరగనీయం, అడ్డుకుంటాం. అదేవిధంగా మేము చేసిన అభివృద్ది పనులు ఉన్నాయి గ్రామాలలో, మేము అధికారులను కూడా అనేక సార్లు మేము అడ్డుకోవడానికి మేము సిద్దం పడుతున్నాం. కాబట్టి మా పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి. ఇవాళ మా అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలి మా బిల్లులు ఇచ్చి. కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి మమ్మల్ని పంపేయడమే కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం.